రానున్న 4.5 ఏళ్లలో తెలంగాణ ముఖ చిత్రం మారుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేసిందని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పక్కా డెకాయిట్లా వ్యవహరించారని ఆరోపించారు. ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టులోనూ వేల కోట్ల స్కాములు చేశారని మండిపడ్డారు. వివిధ ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు 14,000 కోట్లకు పైగా బిల్లులను పెండింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరు అందించాలి అన్న సాకుతో కమిషన్లకు కక్కుర్తుపడి ప్రాజెక్టులు నిర్మించారని, అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని ఆక్షేపించారు. అలాగే 2026 మార్చిలోపు ఎలాగైనా దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని, తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇక ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, సీతక్క దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకెంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 181,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 181,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి